రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుపోయెను. వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చెయ్యుటకు నీకన్నా ఎవ్వరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకునియున్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపై జయమొందనీయకుము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయును అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకునిరి. గెరారు చుట్టూనున్న పట్టణములోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకునిరి. మరియు వారు పశుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.